చికెన్ ఉడికింది. పీసెస్ లెగ్ పీసులు, పిల్లలకి లెగ్ పీసులు ఇష్టమని మా ఆయన లెగ్ పీసులు తెచ్చిండు. ముగ్గురికి 3 అన్నమాట. నేను చికెన్ బిర్యానీ తిన్నా, మా పిల్లలకి అసలు. చూడండి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇంకొక 5 minutes అయితే ఇది ఉడికిపోతుంది. దీంట్లో వేయడమే ఇంకా. చికెన్ మంచిగా ఉడకాలండి, అప్పుడే తింటున్నప్పుడు స్పైసీగా ఉంటుంది. 80% మొత్తం ఉడకాలి. రైస్ కూడా 80% ఉడికితేనే అప్పుడు కొంచెం బాగుంటుంది. ఎందుకంటే పలుకుంటే చూసానికి ఇట్లా ఉంటుంది, కానీ రైస్ తొందరగా ఉడకదండి. రైస్ వేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు మంచిగా కోసుకొని నూనెలో చాలా డీప్ ఫ్రై చేయాలి. బిర్యానీ అయితే అయిపోయింది. చూడండి బిర్యానీ, దీనిపైన నెయ్యి వేసినాను మంచిగా. ఆనియన్స్ కూడా మంచిగా వేయాలి. నెయ్యి కలర్ కూడా కొంచెం వేసినానండి, చాలా బాగుంది. మా పిల్లలు వచ్చే టైం అయింది, 5 అయిపోతుంది. వచ్చేవాడికి వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీనిపైన మంచిగా మూత పెట్టాలి, స్మెల్ బయటికి రాకుండా. మంచిగా మూత పెట్టి ఏదన్నా ఒకటి మంచిగా బరువు పెట్టాలి. బరువు ఎత్తి పెట్టినాం అనుకో బిర్యానీ అనేది స్మెల్ బయటికి పోదు. మా బిర్యానీ అందరూ దమ్ బిర్యానీ చేసినామండి, ఎలా ఉందో చూడండి. మేమైతే టేస్ట్ చూసి తినుకొని తిన్నాక తర్వాత చెప్తాం. ఇక మీరైతే డబల్ టచ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా లైవ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. బాయ్. అమ్మా బిర్యానీ రెడీనా? రెడీ అయింది, వేస్తుందా? చూడండి మా పిల్లలు వచ్చేసిర్రు. బిర్యానీ అయిపోయింది ఇప్పుడేను. చాలా బాగుంది బిర్యానీ అయితే. మా కొడుకు అయితే మా బిడ్డే మా కొడుకు ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చిర్రు. బిర్యానీ అయితే వేస్తున్నా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, డబల్ టచ్ చేయండి. చూడండి మా బిర్యానీ నా కొడుకు మా బిడ్డ తింటారు. సరే ఫ్రెండ్స్, బాయ్.